హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. ముఖ్యంగా డీలీడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన అభ్యర్థులు, అదేవిధంగా సెకండ్ ఇయర్ చేస్తున్న అభ్యర్థులకి గమనిక ఏంటిదంటే, ఇప్పుడే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏమనంటే, ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ FRAS ఇస్ లింక్డ్ విత్ యువర్ ఎగ్జామినేషన్ ఫీ. మీరు ఒకవేళ అటెండెన్స్ పుటప్ చేయకపోతే మీ ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోరు. ముఖ్యంగా జియోఎంఎస్ నంబర్ 90 ప్రకారం 80% థియరీ అటెండెన్స్, 90% ప్రాక్టికల్ అటెండెన్స్. ప్రతి ఒక్క గవర్నమెంట్ డైట్లో యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ డిఎల్ఈడి కాలేజెస్లో, డిపిఎస్సి కాలేజెస్లో ప్రభుత్వ పరంగా ఏవైతే ఉత్తర్వులు వెలువడ్డాయో అవి ఇంప్లిమెంట్ అవుతాయి స్ట్రిక్ట్గా. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కళాశాలకు రాకుండానే ఎగ్జామ్ రాయాలన్న ఆలోచన ఉందన్న భావన కలిగినప్పుడు, ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో స్టాండర్డ్స్ని, అంటే స్థాయిని పెంచడానికి మరి ప్రతి విద్యార్థి కూడా స్కూల్ కావచ్చు, అదేవిధంగా కళాశాల కావచ్చు, రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్గా వెళ్ళినట్టయితే మనం చూసినట్టయితే కొన్ని రీసెర్చ్లలో, కొన్ని పరిశోధనలలో ఏం తెలిసిందంటే, ఎప్పుడైతే రెగ్యులర్గా కళాశాలకు కానీ స్కూల్ కానీ వెళ్ళినట్టయితే పిల్లల్లో సామర్థ్యాలు పెరుగుతాయి. మరి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడా కూడా ఫేక్ చేయడం, అంటే కళాశాలకు వెళ్ళకుండా సర్టిఫికేట్ తెచ్చుకునే ప్రయత్నం జరగద్దన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ గవర్నమెంట్ మెమోని తీసుకురావడం జరిగింది. ఈరోజు వెలువడిన ఉత్తర్వు మనం తీసుకున్నట్టయితే, గవర్నమెంట్ మెమో నంబర్ 3889 by SC.program2.A1/2026 మరియు డేటెడ్ 16/7/2026. సో ప్రభుత్వ ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే విద్యార్థులు రెగ్యులర్గా టీచర్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళినట్టయితే రేపొద్దున టెట్ కావచ్చు, సిటెట్ కావచ్చు, టీఆర్టీ లేదా డిఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా ఉత్తీర్ణం కావడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీన్ని గమనించి మీరు అందరూ కూడా రెగ్యులర్గా వెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి మీకోసమే, అంటే మీ మంచి కోసమే ఇవ్వబడ్డాయి. ఎందుకంటే లాస్ట్ 3-4 years బ్యాక్ కొన్ని అంశాలు, కొన్ని ఉదంతాలు కనిపించాయి. మనం చూసాం న్యూస్ పేపర్లో, ఒక దగ్గర డిఎడ్ చేస్తూ ఇంకో దగ్గర జాబ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా రెండు చేయడం అనేది తప్పు. అప్పటి నుంచి ప్రభుత్వము ఇలాంటి విషయాల్ని అవాయిడ్ చేయాలన్న ఆలోచనతో FRAS సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. FRAS సిస్టమ్ కేవలం డైట్ కాలేజెస్లో కాకుండా మనం చూసినట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్స్కి, అదేవిధంగా పిల్లలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే, తెలంగాణ రాష్ట్రం రేపు పొద్దున భారతదేశంలో విద్యా వ్యవస్థలో మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచన. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మన జరిగిన PGI ఇండెక్స్లో 18 స్థానాలు పోవడానికి కారణం ఏంటిదంటే, ప్రభుత్వ పరంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడం. ఆ మార్పులు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే హాజరు శాతం పెంచడం, ఎన్రోల్మెంట్ శాతం పెంచడం, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే మౌలిక వసతులు కల్పించడం, ప్రతి కళాశాలలో ఉపాధ్యాయుల్ని లేదా లెక్చరర్స్ని అందించడం, మరియు ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఉపయోగించడం, అంటే విద్యార్థుల యొక్క స్థాయి అదేవిధంగా విద్యా వ్యవస్థను ఒక మంచి దిశ వైపు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మనం చూసినట్టయితే మరి ఈ ఉత్తర్వులు 16 రోజులు వెలువడ్డాయి. ఈరోజు 16 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థులైతే మరి అలాంటి ఆలోచనలో మేము కళాశాలకు వెళ్ళకుండా ఎక్కడన్నా చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అట్లాంటిది ఎక్కడా కూడా సాధ్యం కాదు తెలంగాణలో, ముఖ్యంగా డిఎల్ఈడి సంబంధించి. సో మీరందరూ కూడా ఈ ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి మంచి విద్యను అభ్యసించి రేపు పొద్దున మీరు ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తూ, మరి ప్రభుత్వపరంగా ఏదైతే ఉత్తర్వులు వచ్చినాయో ఇవి చాలా శుభ సంకేతము. ఎందుకంటే
ముఖ్యంగా మరి ఏదైతే బోగస్ అటెండెన్స్ ఉంటుందో దాని నివారణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కళాశాలకు వెళ్ళినట్టయితే కళాశాలలు కలకలలాడతాయి. అదేవిధంగా విద్యను కూడా అభ్యసించడం జరుగుతుంది. సో మరి ఎఫ్ఆర్ఎస్ సంబంధించి మీ అందరికీ తెలుసు. ఎవరైతే కాలేజ్కి వెళ్ళారో, డిఎడ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ వెళ్ళారో, మీ డాటా తీసుకోవడం జరిగింది. మీ ఆధార్ కార్డ్, మీ డాటా, మీ ఫోన్ నంబర్, మీ పర్సనల్ మొబైల్ నెంబర్ తీసుకొని మీ డాటాని ఎస్ఆర్టీలో ఉన్న ఎఫ్ఆర్ఎస్ టీమ్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు ఎఫ్ఆర్ఎస్ టీమ్ మీ డాటా అంతా కూడా దాంట్లో క్రోడీకరించిన తర్వాత మీకు మీ సెల్లో ఫేసిఫై యాప్ ద్వారా మీరు లాగిన్ అయి మీ ఎంట్రీ పొద్దున ఏదైతే మీరు కళాశాలకు వస్తున్నారో 10 లోపల 9:30 to 9:45 మధ్యలో 9:45 ప్రేయర్ కావాలి. ఆల్ డిఎల్ఎడ్ కాలేజెస్ అండ్ డైట్ కాలేజెస్ ఆ లోపల మీరు ఎఫ్ఆర్ఎస్ చేయాలి. అదేవిధంగా సాయంత్రం 4:40 తర్వాత మీరు చేయాలి. ఎక్కడ కూడా మీరు టైం తర్వాత చేస్తే లేట్ ఎంట్రీ, అదే విధంగా టైం కంటే ముందు పోతే ఎర్లీ ఎగ్జిట్ అని కూడా చూపెడుతుంది యాప్. అదేవిధంగా మీరు మీ యొక్క కళాశాలకు 50 మీటర్ల కంటే దూరం వెళ్ళి చేసినా అది తీసుకోదు. ఒకవేళ తీసుకున్నా ఏమవుతుందంటే మీ కళాశాల యొక్క జియో కోఆర్డినేట్స్ ఎఫ్ఆర్ఎస్ టీమ్ దగ్గర ఉంటుంది. అంటే బయటకు వెళ్ళి ఇంటి దగ్గర చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఆర్ఏఎస్ ఇస్ లింక్డ్ విత్ జియో కోఆర్డినేట్స్. సో మీరు ఏదైతే ఎఫ్ఆర్ఎస్ చేస్తారో ఆటోమేటిక్గా ఎంత దూరం నుంచి చేస్తున్నారో కూడా వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ టీమ్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మ్యానిపులేషన్ ఆలోచన చేయకండి. సో ఇప్పటివరకు ఇంకా ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యి, సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యి, థర్డ్ ఫేజ్లో జాయిన్ అయ్యి కూడా ఇంకేమైనా అవకాశం ఉందా కాలేజ్కి వెళ్ళకుండా అని ఆలోచిస్తున్న విద్యార్థులందరూ కూడా మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి మీ కళాశాలలో ఎఫ్ఆర్ఏఎస్ నమోదు చేసుకోండి. లేనట్టయితే మీ యొక్క అటెండెన్స్ July 1 కాలేజ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫేజ్ వాళ్ళది. సో మరి మీ అటెండెన్స్ షార్టేజ్ అవుతుంది. రేపు పొద్దున ఎగ్జామినేషన్కి ఇబ్బంది అవుతుంది. నేను చూస్తున్నాను చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ జూలై రిపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా అక్కడక్కడ నిన్న మొన్న రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకేమన్నా అవకాశం ఉందా, ఏ కళాశాలన్నా అంటే మాకున్న దగ్గర కళాశాలకు వెళ్ళే ఛాన్స్ ఉందా అని. సో ఏ విద్యార్థి కూడా డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ జాయిన్ ప్రతి విద్యార్థికి కూడా మీరు మీ ఎఫ్ఆర్ఏఎస్ నమోదు చేసుకోండి. మీ కళాశాలలో ఒక ఎఫ్ఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఉంటారు. వారికి మీ డేటా ఇచ్చినట్టయితే ఇమీడియట్ స్టేట్ టీమ్కి పంపిస్తారు. పంపించిన తర్వాత మీకు నెక్స్ట్ డేనే మీకు వచ్చేస్తుంది. రోజు నుంచి మీకు కౌంట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఎఫ్ఆర్ఎస్ చేస్తుంటే మీ అటెండెన్స్ రెగ్యులర్ కౌంట్ అవుతుంది. దాట్ విల్ బి లింక్ టు ఎగ్జామినేషన్ ఫీజ్. సో మీరందరూ కూడా అలర్ట్ అవుతారు, జాగ్రత్తగా ఉంటారు, రెగ్యులర్గా కాలేజ్ అటెండ్ అవుతారని ఆశిస్తూ మరి hope that this will be useful for you. Thank you for watching. Bye bye. See you.